బాగుంది. అంటే బిగ్ బాస్ 1 కన్నా బిగ్ బాస్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే అట్లా ఏం అనిపిస్తలేదు. ఆమె ఎలా ఉందో అట్లానే ఉంది అనిపిస్తుంది ఇప్పటికైతే. అఫ్కోర్స్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ గీతా మాదిరి, అందుకోసమే నేను చెప్తుండొచ్చు. అంటే ఎవరి ఒపీనియన్ అది, అందుకోసమే నాకేం అట్లా అనిపిస్తుంది. షీఈస్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. అందుకోసమే నాకు ఆమె అంటే ఇష్టం. ఏం లేదండి, అదే అందరూ ఒకలా ఉంటారు, కొంచెం వాళ్ళే నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళే అది ఉంటే మా ఫేవరెట్ గీతా మాదిరి నా ఫేవరెట్. నాకు ఆమె నచ్చుతుంది, ప్లస్ ఆమె చేసే నచ్చుతుంది. బాగానే ఉంది, నాకైతే బాగానే ఉంది. చాలా ఓవర్ యాక్షన్ ఉంది అన్నదండి. మొన్న 5-6 డేస్ నుంచి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అది. ఎందుకంటే అంతే అనిపిస్తుంది నాకు, నా ఒపీనియన్ అది. అంటే ఈ వీక్ కొంచెం అంటే తను కూల్గా ఉండట్లేదు, తన పేషెన్స్ కోల్పోయిందేమో అనిపించింది. ఏమో మేబీ వేరే వాళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అండ్ కౌశల్ నన్నతోటి గొడవలు అలా వచ్చినాయి కాబట్టి అయి ఉండొచ్చు అన్న. లేదు, ఓవర్ యాక్షన్ ఎక్కువ కాలేదు, కానీ తను వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల తను అలా అవుతుంది, కానీ అది తన వల్ల వచ్చింది కాదు. నా ఫేవరెట్ వచ్చి కౌశల్ ఎందుకంటే ఎవరి మాట వినడు, తను చేయాలనుకుందే చేస్తాడు, అందుకు కౌశల్ అంటే ఇష్టం. అండ్ గణేష్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు దాకా అమాయకుల్లాగా ఏం తెలియని వాళ్ళగా ఉన్నాడు, ఇప్పుడు అందరి మాటలు విని తను ఎక్కువ చేస్తున్నాడు. ఏం లేదు, అంటే కొంచెం వేరే వాళ్ళపైన కోపడడం ఎక్కువ, తెలుసుకోకుండా మాట్లాడడం, అదే కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం కౌశల్ గారి పైన ఊకే అరవడము, అది తెలుసుకోకుండా మాట్లాడతారు. ఏదైనా ఒకరి పైన అన్నారని ఇంకా అందరినీ అదే ఒపీనియన్ పైన చూడొద్దు, అదే ఒకటి. మా ఫేవరెట్ కౌశల్. అంటే తను గేమ్ ఆడుతున్నాడు, కానీ అందరిపైన హేట్ అయితే అతనికి ఏం లేదు. అందరితో ఎలా ఉంటాడో మామూలుగా అలా ఉంటాడు, జస్ట్ గేమ్ ఆడుతున్నాడు అంతే. దాన్ని చూసుకొని వాళ్ళందరూ ఒకదానిపైన టార్గెట్ చేయడం అది తప్పు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. అంటే వేరే హౌస్మెన్స్ మాటలు విని తను ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని అనిపిస్తుంది. కౌశల్ జెన్యూన్గా ఉంటాడు, ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు ఎవరి మాటలు విని. తన టాస్క్ కంప్లీట్గా తనకేం అర్థమైందో అది ఆడతాడు. ఇంకా జెన్యూనిటీ చాలా ఇష్టం కౌశల్. బిగ్ బాస్ చూస్తాం, చాలా బాగుంది. కాకపోతే చాలా డిసప్పాయింటెడ్ దీప్తి సునైనా ఫ్యాన్స్. దీప్తి సునైనా పోవడం వల్ల కొంచెం బాధాకరంగా ఉంది. చాలా చేంజెస్ చిన్న నిమ్మలంగా లాస్ట్ ఫైనల్కి వచ్చే వరకు అంత చేంజ్ అయ్యారు. క్యారెక్టర్స్ కూడా ఒరిజినల్ బయటకు వస్తున్నాయి. మొత్తం చేంజెస్ చాలా అవపడుతున్నాయి. ఇదివరకు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు మామూలు ఇదివరకు ఒక తిరిగి ఉన్నారు, ఇప్పుడు కొంచెం క్యారెక్టర్ చేంజ్ చేసి ఇప్పుడు వీళ్ళకి పోటీ అవుతారు కదా వేరేటోళ్ళు, అందుకోసం రివర్స్లో అన్నట్టు ఇప్పుడు మంచిగా ఉన్నట్టు యాక్షన్ చేసుడు, మళ్ళీ అక్కడ పర్ఫార్మెన్స్ వేరే ఇచ్చుడు, అలాంటివి చేస్తాను. ఖచ్చితంగా ఎక్కువైంది. టాస్క్ ఇస్తుంది, అది ఏవో నా జెన్యూన్ రిపోర్ట్ మాట్లాడుతున్నా అంటే ఇట్స్ ఇంక్లూడింగ్ టాస్క్. గేమ్ ఎట్లా ఉండాలి, గేమ్ ఆడాలి, కానీ జెన్యూన్స్ మాట్లాడుతున్నా అంటే అది కౌశల్ యాటిట్యూడ్ అట్లే ఉంటాడు. మరి ఆ యాటిట్యూడే ఈమె చేయడానికి అసలు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. కానీ గేమ్ ఇస్ ద గేమ్, ఆల్ ఆర్ ప్లేయింగ్ గేమ్ ఇన్ ఏ సచ్ వే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆడుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.